నమస్తే టీఎస్పీ డి న్యూస్. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల మున్సిపల్ వీరన్నగూడ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ ప్రయాణ ప్రాంగణం వద్ద లింగాయత్ మిగతా యువజన సంఘాల మండల వివిధ గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా సంఘ అధ్యక్షులు ప్రసాద్, బసవేశ్వర మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరభద్రస్వామి ఆలయ కమిటీ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి, సభ్యులు, అదేవిధంగా మాజీ చైర్మన్లు సురభి నాగేందర్ గౌడ్, ఆలటి శ్రీనివాసరెడ్డి, నాయకులు గణేష్, వేణు, లక్ష్మీనారాయణ, కావలి శంకర్ యాదవ్, అశోక్ గౌడ్, గొల్లెలి విజయ్, గటార్ శంకరప్ప మరెంతో మంది పాల్గొనగా వీరితో పాటు ముఖ్య నాయకులుగా సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి హాజరై లింగాయతులు వీరభద్రస్వామి ఆలయానికి ఎన్నో రకాలుగా సేవ చేస్తున్నారంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అనేక రకాల నాయకులు మరెన్నో విషయాలను మాట్లాడారు. జయంతి ఉత్సవాలు ఇందులో పాల్గొన్న అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. ఆనాటి కాలంలోనే బసవేశ్వరుడు అందరినీ ఐక్యమత్యం చేసి కుల వర్గీకరణ లేకుండా భేద విభేదాలు లేకుండా కూడా ఒక పార్లమెంట్ తరహాలో ఆనాటి కాలంలోనే ఒక సంస్థగా ఏర్పరిచి పార్లమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత భారతదేశంలో కూడా అధికారికంగా పార్లమెంట్ నిర్మించి అందరికీ కూడా రాజకీయంగా కానీ ఏ రకంగా అయినా తోడ్పడి నిర్మించిండు బసవేశ్వరుడు. అదే తరహాలో ఇప్పుడు కూడా జరుగుతుంది. ముందు కూడా వీరశైవులకు ఒక గౌరవం ఇచ్చి కానీ మమ్మల్ని కూడా ముందస్తుకు నడిపించాలని అధికారులకు కూడా కోరుతున్నాము. ఇలాంటి జయోత్సవంలో అందరూ కూడా పాల్గొనాలి, ఎలాంటి విభేదాలు లేకుండా నడిపించాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. ఈ పరిధిలో ఇక్కడ లింగాయతులు కలిసి చాలా పెద్ద ప్రోగ్రాం ఆయన జయంతి సందర్భంగా మమ్మల్ని ఇక్కడ కాబట్టి ఒక లింగాయతులకు ఒక మార్గదర్శిలో నడవాలని చెప్పినటువంటి బసవేశ్వరుడు కాబట్టి వాళ్ళ అడుగుజాడలో నడవాలని చెప్పి కోరుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి లింగాయతులకు ఇక్కడ ఈ టెంపుల్ చైర్మన్ మొన్ననే నూతన ఎన్నికైనటువంటి ప్రతాప్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఇక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులకు అందరికీ మరొకసారి మీకు తెలియడం ఏంటంటే ప్రభుత్వ లెవెల్ అధికారంగా చేయాలంటున్నారు. కాబట్టి నెక్స్ట్ జయంతి కల్లా ఇక్కడ మంచి భోజనాలు పెట్టి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని చెప్పి సంఘ సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు దానికి తోడుగా మా వంతు సహకారం ఏది కావాలన్నా చేయడానికి ఇక్కడ టెంపుల్ ఉంది కాబట్టి మంచి
నాయకత్వంలో ఇక్కడ మంచి సెంటర్లో పెట్టడం జరిగింది. నిజంగా ఇక్కడ విగ్రహం చూసినట్టుంటే మన వేణు గారు ఇప్పించడం జరిగింది. అప్పుడు రమేష్ గారు అధ్యక్షన మంచి కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున నిర్మించుకోవడము చాలా అదృష్టం. దాంతో భాగంలో ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ దాని భాగంలో ఏర్పాటు చేసినందుకు ఆయన ఆత్మశాంతి కూడా ఇస్తుంది, ఆయన శక్తి కూడా మనకి ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ బొంతపల్లి వీరనగూడెం నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా లింగాయతులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఒక ఐక్యతతో ఉంటారు. మీరు చాలా ఎంతో పుణ్యాత్కులు, గుడిలో సేవ చేస్తూ ఉన్నారు. మీకు ఆ భగవంతుడు ఎప్పుడైనా మీ కుటుంబాలు, మీరు, గ్రామము, రాష్ట్రము అంతా శుభసూచితంగా ఉండాలని చెప్పి భగవంతుడు కోరుతూ ఇక్కడ పిలిచి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి యూత్కు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాం.